వన్డే ప్రపంచ కప్ 2027కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక అప్డేట్ ఇచ్చింది. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మెగా టోర్నమెంట్ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం క్రికెట్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ వరల్డ్ కప్ కు సంబంధించిన 12 వేదికలను అధికారిక బ్రాండ్ ను ఐసీసీ ప్రకటించింది. 2027లో జరగనున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ టోర్నీ కోసం దక్షిణాఫ్రికాలో 8, జింబాబ్వేలో 3, నమీబియా రాజధాని విండ్హాక్ లో ఒక వేదికను ఎంపిక చేశారు. 3 నేషన్స్ 1 హార్ట్ బీట్ అంటే 3 దేశాలు ఒకే స్పందన అనే నినాదంతో ఈ టోర్నమెంట్ జరగనుంది. జోహెనెస్బర్గ్ లోని చారిత్రాత్మక వాండరర్స్ స్టేడియంలో ఈ టోర్నీ ప్రారంభ వేడుకలతో పాటు ఫైనల్ పోరు జరగనుంది. ఇక వేదిక వివరాలు చూస్తే దక్షిణాఫ్రికాలో వాండరర్స్, సెంచూరియన్, న్యూలాండ్స్, కింగ్ మేడ్, సెయింట్ జార్జ్ పార్క్, మాంగాంగ్ ఓవల్, బోలాండ్ పార్క్, బఫలో పార్క్. ఇక జింబాబ్వేలో హరారే స్పోర్ట్స్ క్లబ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, ఫాలో మోసి ఔతున్యా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, నమీబియా క్రికెట్ గ్రౌండ్. ఈసారి 50 ఓవర్ల వరల్డ్ కప్ ను సరికొత్త ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 57 మ్యాచ్లు జరుగుతాయి. టోర్నమెంట్ లో పోటీతత్వాన్ని పెంచేందుకు 3 దశల విధానాన్ని ప్రవేశపెట్టారు. 12 నుంచి 14వ ర్యాంకులో ఉన్న జట్ల మధ్య జరిగే సూపర్ సిరీస్ తో టోర్నీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత 12 జట్లను 2 గ్రూపులుగా విభజించి గ్రూప్ స్టేజ్ నిర్వహిస్తారు. అనంతరం సూపర్ 7 రౌండ్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. ఈ వన్ డే ప్రపంచ కప్ అక్టోబర్ 4న ప్రారంభం కానుంది.